చంద్రబాబు నాయుడు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం కలిగించిన టీడీ జనార్దన్ గారికి, మొత్తం ఆయన కార్యవర్గ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. ధన్యవాదాలు కైకాల నాగేశ్వరరావు. ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ గారు, ప్రముఖ ఛాయాగ్రాహకులు నందమూరి మోహన్ కృష్ణ గారు. పర్లేదు 2 నిమిషాలు. గురుభ్యో నమః. నన్ను కని పెంచి సన్మార్గంలో నడిపిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబోధన చేసి మీ ముందు మాట్లాడే యోగ్యత కల్పించిన నా గురువులకు పాదాభివందనం చేస్తూ, ఈ వజ్రోత్సవానికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, వేదికను అలంకరించిన అతిథులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. 1949లో మా నాన్నగారి మొదటి చిత్రం మన దేశం విడుదలైంది. దానికి నిర్మాత మిర్జాపూర్ జమీందార్ గారు, వారి సతీమణి కృష్ణవేణమ్మ గారు. వారికి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. మా నాన్నగారిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. అలాగే అప్పుడు శోభనాచలం స్టూడియోస్కి అధినేత మిర్జాపూర్ జమీందార్ గారు. కానీ ఈ మన దేశం సినిమా MAR ప్రొడక్షన్స్ కింద నిర్మించారు. ఎందువల్ల అంటే అప్పుడే మేకా అనురాధాదేవి గారు పుట్టినందువల్ల ఆవిడ పేరు మీద ఈ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా పెరుగుతూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేస్తూ, వయసుకు మించిన పాత్రలు కానివ్వండి, ఎన్నో పాత్రలు వేశారు ఆయన. ఒక భీష్ముడి క్యారెక్టరు, లేదంటే ఒక కుష్యవానిక రాజు పేదలో పాత్ర వేసి, ప్రతినాయకుడి పాత్ర కూడా వేసి ఆయన జనాన్ని మెప్పించారు. ఈ పాత్రలన్నీ ఆయన మీద ఎంతో ప్రభావం చూపించాయి. పుండ్రకాక్ష గారు నిర్మించిన మహామంత్రి తిమ్మర్సులో ఆయన శ్రీకృష్ణ దేవరాయలుగా వేశారు. వారి కొడుకు నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ ఉండారు. ఆ పాత్రలో శ్రీకృష్ణదేవరాయలు పట్టపురాణి అడుగుతుంది, ఏంటండి మీరు రచనలన్నీ సంస్కృతంలో చేస్తారు కదా, ఈ అముక్తమాలద మీరు తెలుగులో ఎందుకు రచిస్తున్నారని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అంటాడు, తెలుగు భాష మీద ఉన్న ప్రేమ, ఆయన దాని గొప్పతనాన్ని గురించి ఆయన వివరిస్తాడు. తెలుగు దేలయన్న దేశంబు తెలుగు, నేను తెలుగు వల్లబుండ, తెలుగు నొక్కండ ఎల్లన్ రుపులు గొలువ, ఎరుగవే భాషాని దేశ భాషలందు తెలుగు లెస్స అంటాడు ఆయన. అప్పటి నుంచి ఆయనకు ఆ తెలుగు భాష మీద ఉన్న ప్రేమ, తెలుగు జాతి మీద ఉన్న ప్రేమ మనం చెప్పుకోదగినది. అలాగే ఆయన మొదటి విడుదలైన చిత్రం మన దేశం. ఆయన రాజకీయ సీఎంగా పగ్గాలు అందుకునే ముందు చేసిన ఆఖరి చిత్రం నా దేశం. సో అండ్ ఆయన పార్టీ పెట్టింది తెలుగుదేశం. సో ఈ దేశం ఆయనకు అచ్చొచ్చిన
ఇది అలాగే ఆయన 60వ దశకంలో ఆయన ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న తెలుగు ఇండస్ట్రీని వదిలి నా ప్రజలకి, నన్ను ఇంతటి వాడిని చేసిన నా ప్రజలకి నేను ఏదో ఒకటి చేయాలి, వారికి నేను రుణపడి ఉండానని ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలకి ఆద్యుడు. మండల వ్యవస్థని రద్దు చేశారు ఆయన. మళ్ళీ